బాలరాజు గారు అసలు మ్యాట్రిమోనియల్ స్టార్ట్ చేయాలి అని మీకెందుకు అనిపించింది? 1993లో 100 అబద్ధాలాడినా సరే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని అనుకునేవారు. ఇప్పుడు ఏదైనా ఒక సంబంధం చూడాలంటే ఇలాగే అబద్ధాలు చెప్పి సంబంధాలు చూసేస్తున్నారా? అబద్ధాలు చెప్పి చాలా ఫేక్ మ్యాట్రిమోనియల్స్ వచ్చేసి చాలా మంది మోసపోతూ ఉంటారు. మమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మా అడ్రస్ ఈజీ అమ్మా. హిమాయత్ నగర్ వీధి నెంబర్ 8లో. పెళ్లిళ్ళ పేరయ్యలు అన్నా లేకపోతే ఇలా మధ్యవర్తిత్వం అన్న చాలా చులకనగా చూస్తూ ఉంటారు కదా. నేను చులకనగా చూసే వాళ్ళనే నేనే చులకనగా చూస్తాను మేడం. ఇప్పుడు ఎక్కువగా డేటింగ్ యాప్స్ చూస్తూనే ఉన్నాము. దాంట్లోనే వాళ్ళు ఒకరికొకరు పరిచయాలు పెంచేసుకుంటున్నారు. ఇంకా అలాగే పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. ఈ డేటింగ్ యాప్స్ ఇది ఎక్కువ కాలము. నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ మధు. పెళ్ళంటే కేవలం బంధం మాత్రమే కాదు, 2 జీవితాల మధుర జ్ఞాపకాలు. ఇటువంటి బంధాలతో పెళ్లి అనే గుర్తింపుతో ఎన్నో జీవితాలను ఏకం చేశారు బాలరాజు గారు. అయితే వారి యొక్క మ్యాట్రిమోనియల్ ప్రస్థానంలో గౌడ సంబంధాలు, అంతేకాకుండా విదేశీ సంబంధాలు, ఎక్కువగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు వంటి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం మనతో పాటు బాలరాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారి యొక్క 31 సంవత్సరాల ప్రస్థానం ఎలా సాగింది అని. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాలరాజు గారు అసలు మ్యాట్రిమోనియల్ స్టార్ట్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది? 1993లో మా ఆదర్శ మ్యాట్రిమోనీని ప్రారంభించాము. మా ఎదురుగా ఒక బ్రాహ్మణ, నేను అశోక్ నగర్లో నివాసం ఉండేవాడిని. 92లో నేను బాగా అబ్జర్వ్ చేశాను. 1 సంవత్సరం వరకు స్టడీ చేశాను. ఆ బ్రాహ్మణ వివాహ వేదిక వాళ్ళు దాన్ని ఏం లేదు, సర్వీసు ఓరియంటెడ్గా మాత్రమే, జస్ట్ అప్లికేషన్ తీసుకోవడము, వాళ్ళ గోత్రాలను బట్టి ఆ శాఖలలో ఫైల్స్ వేయడము, వాళ్ళ శాఖ కాకుండా మిగతా శాఖల వాళ్ళ ఫైల్స్ ఇవ్వడము, వాళ్ళు నోట్ చేసుకొని వెళ్ళడము, అది జరుగుతుంది. మనము పర్సనల్ కేర్ తీసుకొని సర్వీస్ ఇస్తే ఇంకా కూడా బాగా ఆదరణ ఉంటుంది అనే ఉద్దేశంతో గౌడ హాస్టల్ ప్రాంగణంలో 93లో ప్రారంభించాను మేడం. పూర్వం ఒక సామెత ఉండేదండి, ఎక్కువగా 100 అబద్ధాలు ఆడినా సరే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాగే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అంటున్నారా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక సంబంధం చూడాలంటే ఇలాగే అబద్ధాలు చెప్పి సంబంధాలు చూసేస్తున్నారా? అబద్ధాలు చెప్పి సంబంధాలు చూడాల్సిన ఇప్పటి పరిస్థితులలో అవసరం లేదు మేడం. ఎందుకంటే ఇప్పుడు అబద్ధాలని ఎవరు కూడా సహించట్లేదు. నిజాలు చెప్తేనే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందువల్ల నిజాలని మనము నిర్భయంగా వాళ్ళకి చెప్పి మనం పెళ్ళిళ్ళు చేస్తేనే అవి కలకాలం ఉంటాయని నా నమ్మకం. అలాగే మేము కూడా ఆదర్శ మ్యాట్రిమోనీని ఈ 32 సంవత్సరాలుగా అలాగే ఉన్నది ఉన్నట్లుగా మనము ఎక్కువగా అతిశయోక్తిగా కాకుండా, వాళ్ళ ఆర్థిక స్తోమత ఒక రేంజ్లో ఉంటే ఎంతో పెట్టి చేసిస్తాము, గొప్పగా చేపిస్తాము అనేటటువంటివి కాకుండా వాళ్ళ లెవెల్ కన్నా కూడా ఇంకా కొంచెం ఖర్చు తగ్గించే ప్రయత్నంతోనే మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని అర్థం చేపిస్తున్నాము. ఆ విధంగానే ఎక్కువ సంఖ్యలో సెటిల్ చేస్తున్నాం మేడం. 31, 32 సంవత్సరాల ప్రస్థానం ఉంది ఈ మ్యాట్రిమోనియల్లో. మీకు ఇప్పటి వరకు ఎన్ని సంబంధాలను ఖాయం చేశారు? అంటే సంవత్సరానికి ఎన్ని వరకు సంబంధాలు కుదర్చగలరు? మేము పెట్టిన 93లో మాత్రం కొంచెం ఎక్కువ సంఖ్యలో చేయలేకపోయాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా గ్యాదర్ కాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగా కష్టపడ్డాం. ఒక 3వ సంవత్సరం దాటిన తర్వాత సంవత్సరానికి ఒక 30 సంబంధాలన్నా, ఒక 30 జంటలనైనా తప్పకుండా మేము సెటిల్ చేస్తూ ఈ 31 సంవత్సరాలలో కనీసం ఇప్పుడు 750 జంటలు మా దగ్గర రికార్డు ఉంది, చేయగలిగాము. ఇంకా మాతో కూడా మేము ఏదైతే మా సంబంధం మాట్లాడించిన వాళ్ళు కొంతమంది, మాకు చెప్పకుండా చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది మాకు ఎదురయ్యారు. మేము అలాంటి వాళ్ళతో కూడా ఏం బాధపడలేదు. మా ద్వారా జరిగింది కదా, ఆ పుణ్యం మేము మూటగట్టుకున్నామనే సంతోషం మేము మిగులుస్తూ మేము ఉధృతంగా వివాహాలు చేస్తున్నాం మేడం. మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎంత ఫీజు కట్టాల్సి ఉంటుంది? మొత్తం పెళ్లి మొత్తం అయిపోయిన తర్వాత ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది? ఇప్పుడు మనము రైల్వేలో ఏదైతే రైల్లో 3 కేటగిరీస్ ఉన్నట్లుగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు,
బాగా డబ్బున్న వాళ్ళని కేటగిరీలుగా మేము విభజించాం. పేదవాళ్ళకి ఒక 6,000, కొంచెం డబ్బున్న వాళ్ళకి 11,000, 15,000, ఇంకా ఎక్కువగా కోట్లల్లో మాకు సంబంధం కావాలనుకునే వాళ్ళకు వాళ్ళ తాహతును బట్టి మేము ఫీజు తీసుకున్నా కూడా 100% దానికి న్యాయం చేస్తూ ఆ ఫీజు మర్చిపోకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని సంప్రదిస్తూ అది సెటిల్ అయ్యేంత వరకు పర్స్యూ చేస్తున్నాం మేడం. పెళ్లి చేయడం అనేది బ్రహ్మ కార్యము అని అంటారు కదా. మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో పెళ్లిళ్ళు అయితే జరిపించారు. మీరు ఇప్పటివరకు జరిపించిన పెళ్లిలలో మీకు బాగా నచ్చిన జంట అనేది ఉందా? అంటే వీళ్ళని చూసిన ప్రతిసారి మేము ఎంత మంచి పని చేసాం అని మీరు గొప్పగా ఫీల్ అయ్యే జంట ఏదైనా ఉందా? ఉన్నది మేడం. ఎందుకంటే మేము గతంలో నేను గౌడ సంబంధాలే ఎక్కువగా ముందు చేసేవాడిని. ఎందుకంటే నేను గౌడ హాస్టల్ ప్రాంగణంలో ప్రారంభించడం కూడా ఒక కారణం. ఎక్కువగా గౌడ సంఘం అంటే రాష్ట్రం మొత్తం మీద అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలలో హిమాయత్ నగర్లో ఉన్న గౌడ హాస్టలే చాలా పెద్దది. దాంట్లో ఎంతోమంది మీటింగ్లకి సమావేశాలకి వచ్చేవాళ్ళు. వాళ్ళ పిల్లల గురించి మాకు ఇట్లా కావాలి అని సంప్రదిస్తూ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత మేము ఎక్కువ సంఖ్యలో సెటిల్ చేస్తూ ఉండడం వల్ల గౌళ్ళు కూడా వెళ్ళి వేరే వాళ్ళ స్నేహితులకి వాళ్ళకి ఇతర కులాల వాళ్ళకి మతస్థుల వాళ్ళకి చెప్పడం వల్ల మాయి కూడా చేయమని చెప్పి ఇతర కులాలు మతస్థుల వాళ్ళు ఇవ్వడం వల్ల వాటి అవేర్నెస్ కూడా పెంచి మా దాంట్లో ఇప్పుడు ఒక 60% గౌడ్లై చేస్తే 40% ఇతర కులాల వాళ్ళై ఇంటర్ కాస్ట్ సంబంధాలు కూడా సెటిల్ చేస్తున్నాం. మరి ఆ జంట ఎవరు చెప్పలేదు? ఆ జంట ఇప్పుడు మా బంధువులే. మా మా అన్నయ్య జస్టిస్ ఈశ్వరయ్య గారని అప్పుడు హైకోర్టులో జడ్జి కాలేదు. వాళ్ళ అమ్మాయిని మేము మాధవి మేము జగిత్యాల ఇప్పించాము. ఇప్పుడు ఆయన చంద్రశేఖర్ గౌడ్ డాక్టరు. వారి వివాహం మేము 96లోనే చేశాము. అప్పుడు చాలా చాలా సంతోషంగా ఆ జంట మాకు కనిపించింది. వాళ్ళకి ఇప్పుడు 2 పిల్లలు, ఒక అమ్మాయి డాక్టరు, ఒక బాబు అడ్వకేటు. వాళ్ళు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఎదిగారు. వాళ్ళ ప్రపోజల్స్ కూడా వాళ్ళు ఇప్పుడు మాకు ఇచ్చారు. అయితే ఇందులో ఒక సంతోషకరమైనది ఏంటంటే మా అల్లుడైతడు మా డాక్టర్ చంద్రశేఖర్ గౌడు, మామయ్య నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి భార్యని ఇచ్చావు, నా పిల్లలకు కూడా అలాంటి వాళ్ళనే సంబంధాలు చూడాలి అని ఆయన కోరాడు. అది నేను మర్చిపోలేను. ఇప్పట్లో చాలా ఆన్లైన్ మ్యాట్రిమోనియల్స్ వస్తున్నాయి. ఎక్కువగా డేటింగ్ యాప్లని, ఈ తెలుగు మ్యాట్రిమోని అంటే క్యాష్‌కి సంబంధించిన మ్యాట్రిమోనీస్ అన్నీ కూడా ఆన్లైన్‌లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. మరి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఇలాంటి మ్యాట్రిమోనియల్స్ ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి అంటారా? అంటే సర్వీస్ ఓరియంటెడ్గా నడిచే బ్యూరోలకి ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది అని నేను తెలుసుకున్నాను. ఈ 31 సంవత్సరంలో నేను అప్పుడు పెట్టినప్పుడు చాలా వేళ్ల మీద లెక్క పెట్టే బ్యూరోలు ఉండేవి. అప్పుడు వనజారావు, నేను, ఇంకా కొంతమంది మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అనేక మంది, ఎక్కువ సంఖ్యలో మ్యారేజ్ బ్యూరోలు విరివిగా ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా వెలిశాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సరి అయిన సర్వీస్ ఇవ్వట్లేదు. కేవలం ఫీజులు తీసుకుంటున్నారు. వాళ్ళ గురించి మర్చిపోతూ వచ్చినప్పుడు చెప్తాంలే అని దాటవేస్తూ మాలాగా కొద్దిగా సిన్సియర్గా చేసే బ్యూరోలకు కూడా వాళ్ళు ఒక మచ్చ తెస్తూ మమ్మల్ని కూడా నమ్మకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల నేను కూడా ఏమంటున్నానంటే ఈ కొత్తగా బ్యూరోలు పెట్టే వాళ్ళకి మీరు చేయండి, వృత్తి చేయండి, కానీ ఒక మంచి నమ్మకంతో, విశ్వాసంగా, ఒక డివోషనల్గా, ఒక డెడికేటెడ్గా మీరు ఈ వృత్తిని చేయండి. ఇతర సర్వీస్ చేస్తున్నటువంటి బ్యూరోలకి కూడా మచ్చ రాకుండా వాళ్ళని కూడా కొద్దిగా చూడండి. ఇప్పుడు ఎన్నో బ్యూరోలు ఉన్నాయి, ఆన్లైన్‌లో కూడా నడుస్తున్నాయి కదా. మరి ఇప్పుడు మీ ఆదర్శ బ్యూరోనే ది బెస్ట్ అనిపించడానికి ఒక కారణం చెప్పగలరా? మేము మా దగ్గర ఇచ్చిన ఎవరైతే కస్టమర్ని మర్చిపోమండి. వాళ్ళు ఇచ్చిన నుండి వారం రోజులలోనే వాళ్ళకి 2 సార్లు తప్పకుండా మేము పెట్టినటువంటి ఎవరెవరు సూట్ అవుతారు అనే ప్రపోజల్స్ పంపి, వాళ్ళు ఎవరు విల్లింగ్ ఉన్నారో వాళ్ళవి పంపడము, వాళ్ళు విల్లింగ్ తెలియజేసి దాన్ని ఇమ్మీడియట్లీ ఒక 1-2 సంబంధాలకే మేము సెటిల్ చేయగలుగుతున్నాం. కాబట్టి మా బ్యూరో కొద్దిగా అగ్రశ్రేణి బ్యూరోగా, వీళ్ళు కేర్ తీసుకుంటారనేటటువంటి బ్యూరోగా, బాగా పనిచేస్తున్నారు అనేటటువంటి బ్యూరోగా పేరు వచ్చింది. ఇదే కాకుండా మా ఎవరైతే గౌడ హాస్టల్ ప్రాంగణంలో మేము ఉన్నటువంటి దాంట్లో నాగదేవత గుడి ఉంది.
అమ్మవారు నాగదేవత గుడి వల్ల ఏంది అంటే మాకు ఎక్కువగా అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. మా దగ్గర ఇచ్చిన వెంటనే నెల 2 నెలల లోపే తప్పకుండా ఏదో రూపకంగా ముడిపడుతున్నాయి. మేము పెద్ద ప్రయత్నాలు చేయకుండా కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్‌తో సంబంధాలు తొందరగా కుదిరిపోతున్నాయి. ఇది మేము పెట్టిన స్థలం మహాత్మ్యమో మరి ఏదో గాని మొత్తం మీద అక్కడనే మేము అక్కడి నుంచి వెళ్ళకుండా వేరే చోట పెట్టకుండా అక్కడే కూర్చొని మేము డెడికేటెడ్‌గా వర్క్ చేయడం జరుగుతుంది. అదేంటి వారము, నెల, 2 నెలల్లోనే కుదిరిపోతున్నాయా? ఏమన్నా సీక్రెట్ ఉందండి ఇంత తొందరగా కుదిరిపోవడానికి సంబంధాలు? అదే అమ్మా, ఇప్పుడు మా స్థలం మహాత్మ్యం ఏంది అంటే నేను చెప్పాను కదా, ఆ! నాగదేవత గుడి మా దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా చూడొచ్చు వచ్చి. నా గౌడ హాస్టల్ 1 ఎకరం ప్రాంగణంలో ఉంటుంది. హ్మ్. లోపల ఏదైతే మా ప్రిమిసెస్ లోపల చాలా అమ్మవారిది అప్పుడు ఎప్పుడో ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా నాగదేవత నాగుల పంచమి వచ్చిందంటే ఒక జాతరలాగా మా గౌడ హాస్టలు వెలిగిపోతుంది. మహిళలంతా తండోపతండాలుగా వచ్చి ఆ నాగదేవతకి పుట్టలో పాలు పోయడము, ఆమెకు బియ్యం పోయడము ఆ గుడిలో, ఇవన్నీ కొద్దిగా సాంప్రదాయంగా కొద్దిగా మహిళలు గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇలాంటి శుభాలే వాళ్ళకు కూడా ఎదురవుతుండడం వల్ల ఆ నాగదేవతని ఆ గుడిని ఎక్కువగా నమ్ముతున్నారని నేను విశ్వసిస్తున్నా. అమ్మవారి మహత్యం వల్ల మా తొందరగా సంబంధాలు కుదిరిపోతున్నాయి. కుదురుతున్నాయమ్మా. మీరు ఎక్కువగా గౌడ సంబంధాలే చూస్తారా? మిగిలిన క్యాస్ట్ కూడా ఉంటుందా? గౌడ కాకుండా బీసీ కులాలు, హ్మ్. ఓసీ కులాలు, ఎక్కువగా ముస్లిమ్స్, క్రిస్టియన్లవి మేము ఎక్కువగా చేయము. హ్మ్. హిందువులవి అందరివి చేస్తాము. ప్రత్యేకంగా ఇంటర్ కాస్ట్ సంబంధాలు అత్యధికంగా మా దగ్గర సెటిల్ అవుతున్నాయమ్మా. ముస్లింవి, క్రిస్టియన్వి ఎందుకు చేయట్లేదు? అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక పని చేస్తే 1, 2 పనులే చేయాలి. హ్మ్. ఇంత పెద్దగా ఏదైతే మనకొక ముద్ర ఈ అన్ని ఇట్లల్లో సక్సెస్ కాలేము. హ్మ్. అందువల్ల హిందువులది నేను కొద్దిగా బీజేపీ మోదీ అభిమానిని. అందువల్ల ఈ హిందుత్వం మీద హిందువుల మీద మాకు చాలా గౌరవము. హిందూ మతాన్ని హిందూ సంస్కృతిని నేను గౌరవిస్తా కాబట్టి హిందువులలోనే ఈ మధ్యన అవేర్నెస్ కూడా కొంచెం పెరుగుతుంది. అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి ఇతర దేశాలలో కులాలని పెద్దగా పట్టింపు చేయట్లేదు. కాబట్టి కులాంతర వివాహాలు కూడా ఎక్కువ సంఖ్యలో విదేశీ సంబంధాలలో ఎక్కువగా కులాంతర వివాహాలు మా దగ్గర కుదురుతున్నాయి మేడం. అంటే సంవత్సరానికి కులాంతర వివాహాలు కానీ, ఈ విదేశీ సంబంధాలు గానీ మాక్సిమం ఎన్ని కుదురుస్తున్నారు? సంవత్సరంలో ఇప్పుడు మేము ఒక 30 సంబంధాలు చేస్తే ఒక 20 ఆహ్, ఎ ఒకే కులం గౌడ, ఇతర బీసీ కులాలు, రెడ్డి ఇతర కులాలు చేయగలిగితే ఒక 10 ఇంటర్ కాస్ట్ సంబంధాలు కుదురుతున్నాయి. హ్మ్. మీరు 30 సంవత్సరాలుగా మ్యాట్రిమోనియల్ సేవలు అందిస్తున్నారు కదా! సో మీకేమైనా గుర్తింపు లభించిందా? ఇప్పుడు మాకు అనేక తెలుగు అసోసియేషన్లు హ్మ్. అమెరికాలో కూడా మమ్మల్ని గుర్తించారు హ్మ్. తానా వాళ్ళు. అలాగే మన హైదరాబాదులో కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు మా సేవల్ని గుర్తించి అనేక మంది మమ్మల్ని సత్కరించారు, అవార్డులు కూడా ఇచ్చారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా ఫేక్ మ్యాట్రిమోనియల్స్ వచ్చేసి చాలా మంది మోసపోతూ ఉంటారు. ఉమ్. ఎలా అంటే ఇప్పుడు అమౌంట్ ఇచ్చే వరకు మాటలు చెప్తారు. అమౌంట్ ఇవ్వగానే చాలా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక జెన్యూన్ మ్యాట్రిమోనియల్ దొరకడం కూడా చాలా అరుదనే చెప్పొచ్చు. ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి? మమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మా అడ్రస్ ఈజీ అమ్మా. హిమాయత్ నగర్ వీధి నెంబర్ 8లో గౌడ హాస్టల్ ప్రాంగణం ఉంటుంది. బ్లూ ఫాక్స్ మినర్వా హోటల్, తిరుమల తిరుపతి దేవస్థానం దాటినాక బ్లూ ఫాక్స్ మినర్వా హోటల్ ఎదురుగా లేన్లో మా నెంబర్ కూడా 999899511626. మరి మీరు ఈ నెంబర్కైనా, ఇంకా ఆఫీసు ల్యాండ్ నెంబర్ కూడా ఉంది 8886001414 నెంబర్ కూడా మేము ఆ నెంబర్కి ఎక్కువగా సంప్రదింపులు చేస్తారు. ఆఫీస్ నెంబరు 8886001414. నా పర్సనల్ నెంబరు 9989951626 అమ్మ. ఓకే. అంటే ఇప్పుడు ఒక రంగంలో మనం అభివృద్ధి చెందుతున్నాము అంటే వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన చెడును కోరుకునే వాళ్ళు, వాళ్ళని నాశనం చేయాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ మీరు 31 సంవత్సరం నుంచి చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. సో ఇలా ఏమన్నా మీరు కూడా ఫేస్ చేసారా ఇలాంటివి?
ఇక మన ఎక్కడనైనా మనము ఒక ముందుకు వెళ్తూ కొద్దిగా సక్సెస్ రేటు ఎక్కువ ఉన్నది అని అంటే వేరే వాళ్ళకు కొంచెం కంటగింపుగా ఉంటుంది. అలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. అన్ని ప్రాంతాలలో ఉంటారు. మనం వాళ్ళని పట్టించుకోకుండా మన పనేదో మనం చేస్తూ వెళ్తే మనకు విజయం తప్పకుండా వరిస్తుందని నా విశ్వాసము. అలాంటి వాళ్ళని నేను ఏమీ అనను. ఇక వాళ్ళ పాపాన్నే వాళ్ళు పోతారు. మా నాగదేవత అమ్మవారి దయ వల్ల మాకు కొంతమంది డబ్బులు కూడా మాకు సెటిల్ చేసుకొని కూడా జనరల్‌గా ఏందంటే పారితోషికం ఇస్తారు. ఇవ్వనటువంటి వాళ్ళవి కూడా మేమేం ఫీల్ కావట్లేదు. వాళ్ళ మా అమ్మవారు మమ్మల్ని చక్కగా సక్సెస్ రేట్ ఎక్కువున్నది. ఎక్కువ మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు. మేము కూడా మంచిగానే గెట్ ఆన్ అవుతున్నాము. నడుస్తున్నది విజయవంతంగా. అదే కాకుండా భగవంతుడి దయ వల్ల మా పిల్లలు కూడా నా ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, బాబు కూడా అమెరికాలో సెటిల్ అయ్యాడు. వాళ్ళు కూడా డాడీ ఇప్పటివరకు ఇక ఏదో చేశారు, ఇక రెస్ట్ తీసుకోండి అని అంటుంటారు. కానీ ఈ వృత్తిలో ఈ వృత్తి చాలా ఒక చాలా అభిమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ పిల్లల్ని తీసుకొని మా ఆఫీస్ రావడము ఆ జంటలు, మళ్ళీ వాళ్ళ చెల్లెళ్ళను బ్రదర్లని మాకు వీళ్ళది కూడా చేయాలి అంకుల్, వీళ్ళది కూడా మాది ఎలా చేశారో వీళ్ళది కూడా చేయాలని ఒక ప్రేమగా అభిమానంతో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు వస్తారు. ఉదయము నేను ఉదయం ఒక 4 గంటలు మాత్రం కంపల్సరీ ఉంటాను. 10 గంటల నుంచి 2 గంటల వరకు. నాకు బైపాస్ అయింది. అయినా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇదే సేవలో మ్యాట్రిమోనీలోనే శేష జీవితం గడపాలని, ఇంకా ఇంకా కొన్ని వేల పెళ్ళిళ్ళు చేయాలనే ఒక తపనతో దాంట్లో ఆ పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఒక తృప్తి ఉంది నాకు. వాళ్ళు ఇచ్చేది ఏమో కానీ ఈ వివాహం చేశాను, ఈ జంట కుదిరింది, వీళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు 4 కాలాల పాటు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు అనే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా నడిపిస్తున్నానమ్మా. ఇప్పట్లో ఎక్కువగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా లవ్ మ్యారేజెస్, లవ్ అంటున్నారు. సో వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? ఈ ప్రేమ వివాహాలు ఇప్పటి జనరేషను కొంతమందే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకా మన పాత తరం వాళ్ళు ఇక్కడ మన అన్ని కులాలల్లో హిందువులు ప్రేమ వివాహాలని ఎక్కువగా ఒప్పుకోవట్లేదు. ఎక్కడో ఒక చోట జరిగినా కూడా మళ్ళీ పెద్దవాళ్ళ వాళ్ళ యాక్సెప్టెన్సీతోని చేసుకున్న సంబంధాలే నిలుస్తున్నాయి. వాళ్ళని ఏదో ప్రేమించి వాళ్ళతోని ఎక్కడనో వేరే కాపురం పెట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయిన వాళ్ళు చాలా కాలము ఆ సంబంధాలు నిలబడట్లేదని నా విశ్వాసం. కాబట్టి తల్లిదండ్రులు చూయించిన ఈ జనరేషన్కు నా చిన్న అడ్వైజ్ ఏంటంటే, మంచి వయసులో పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోండి, ఆలస్యం చేయొద్దు. వీలైనంత వరకు తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా అన్ని కోణాలు ఆలోచించి చేస్తారు కాబట్టి అలాంటి సంబంధాలనే చేసుకోండి అని నా మనవి. ఒకప్పటి కాలంలో పెళ్ళిళ్ళ పేరయ్యలు అని ఇంటికి వచ్చేవారండి. అయితే అమ్మ నాన్నలు కూడా ఎలా చూసేవాళ్ళు, అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళిళ్ళు చెయ్యాలి అనేవారు. అయితే అప్పుడు కాలంలో అలా జరిగేది. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ అని చెప్పేసేసి పెట్టేసేసి సంబంధాలు చూస్తున్నారు. నిజంగా అది బెటర్ అంటారా? ఇది బెటర్ అంటారా? అసలు తేడా ఏంటండి? అంటే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళో వివాహ వ్యవస్థ గురించి ఒకసారి ఒక నిమిషం బ్యాక్‌కెళ్తే, పూర్వకాలంలో నారదుడు కూడా మధ్యవర్తిత్వం చేశాడు. అలాగే రాజుల కాలంలో కూడా ఆళ్ళ కింద మంత్రులు వాళ్ళు వీళ్ళు కూడా ఈ పౌరోహిత్యము చేసేది. అలాగే బ్రాహ్మలు చేసేది. అయితే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎదుటి అపార్ట్మెంట్‌లో ఎవరున్నారో కూడా చెప్పలేకపోతున్నారు. ఒక అపార్ట్మెంట్‌కి మీరు వెళ్తే. అంటే ఎవరిని పట్టించుకోవట్లేదు. కుటుంబ సభ్యులు కూడా తమ దగ్గర రక్త సంబంధీకులను కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదంటే, ఎందుకులే మనకొచ్చిన తలనొప్పి, మళ్ళీ వాళ్ళు సరిగ్గా లేకపోతే మన మీద వీళ్ళు అరుస్తారు, మనని ఆడిపోసుకుంటారని ఎవరిని కూడా కేర్ తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు. కాబట్టి మాలాగా సిన్సియర్‌గా, వెల్ విషర్స్‌గా ఎవరైతే పుణ్యకార్యంగా భావించేటటువంటి వాళ్ళకి కంపల్సరీగా ఆదరణ బాగుంది. తల్లిదండ్రులు వీళ్ళని సంప్రదించి వాళ్ళ కార్యాలని నిర్వహించుకుంటున్నారు. చివరిగా మీరు యువతకి, తల్లిదండ్రులకి ఇచ్చే సందేశం ఏంటండి? అమ్మా ఇప్పుడు సందేశం అంటే, నా గురించి నేను గత 31 సంవత్సరాలుగా గౌడ హాస్టల్ ప్రాంగణంలో నేను సేవలు అందిస్తున్నా. ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పటి రాష్ట్రంలో మన గౌడులకే కాకుండా
బీసీ వర్గాలకి అందరికీ నేను సుపరిచితుడిని. నా సర్వీస్ కావాలని తీసుకొని వస్తున్నారు, సంతోషం. కానీ కొత్తగా ఏదైతే చేసే వాళ్ళని కూడా మీరు వీరికి అంత అనుభవం ఉన్నది ఏముంది అనేటటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని తెలుసుకొని మీరు ప్రపోజల్స్ ఇవ్వండి. అలాగే మంచెవరు చెడెవరు, ఎవరు సర్వీస్ చేస్తారు అనేటటువంటి విచక్షణతో మీరు ముందుకెళ్ళండి. అనవసరంగా దీన్ని ఎక్కువగా కొంతమంది అక్కడ ఇక్కడ పలహారంలాగా కొంతమంది పని చేయలేని వాళ్ళు, కొత్త కొత్తగా పెట్టిన వాళ్ళు మనని ఎక్కువగా ఇబ్బంది పడొద్దు, మన పిల్లలు ఆడపిల్లలు అని నేను నా మనవి. మీరంతా మంచిగా విచక్షణగా ఆలోచించి సేవా దృష్టి ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించి పని తీసుకోండి అని నా మనవి. పెళ్ళిళ్ళ పేరయ్యలు అన్నా లేకపోతే ఇలా మధ్యవర్తిత్వం అన్న చాలా చులకనగా చూస్తూ ఉంటారు కదా. సో దాని గురించి మీరేమంటారు? నేను చులకనగా చూసే వాళ్ళనే నేనే చులకనగా చూస్తాను మేడం. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైనటువంటి పని. వివాహాలు చేయడం అంత ఆషామాషి కాదు, చాలా కష్టమైన పని, చాలా టఫ్ జాబ్ ఇది. ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఏదో ఇతర వృత్తుల కంటే చాలా క్లిష్టతరమైంది. ఇది అందరూ చేయలేరు. కాబట్టి చేసేవాడికి కొంతమంది బాబు నేను కూడా మా దగ్గరకు వస్తుంటారు, నేను కూడా ఒక 10 వివాహాలు చేశాను బాబు, నేను కూడా ఓ 50 పెళ్ళిళ్ళు చేశానయ్యా, ఇది చాలా పుణ్యమైన పని, నువ్వు ఇంతమందిది చేస్తున్నావు, చాలా సంతోషము అని వాళ్ళు మా మీద ఎంతో గౌరవంతో ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అలాంటి వాళ్ళతోనే నేను మాట్లాడతాను. మా వృత్తిని చులకనగా చిల్లరగా చూసే వాళ్ళతోని నేను అస్సలు మాట్లాడను, వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇయ్యను. ప్రస్తుత కాలంలో చాలా మంది ఎక్కువగా కట్నాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, తక్కువ అసలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే కట్నం తీసుకోవడం చట్ట ప్రకారం నేరం అని తెలిసినా కూడా వీళ్ళు ఇవ్వకుండా ఆగలేరు, వాళ్ళు తీసుకోకుండా ఆగలేరు. సో కట్నం గురించి మీ దగ్గర ఎలాంటి వెసులుబాటు ఉందండి? కట్నాలు కొంతమంది ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఇస్తారమ్మా, కొంతమంది ఇవ్వలేరు. మనము అది చాలా అందరూ ఆర్థిక పరిస్థితి ఒక్క తీరుగా లేదు. కాబట్టి వాళ్ళను నేను ఒక ఒక తండ్రి ప్లేస్లో, ఆడపిల్ల తండ్రిగా నేను ఏం న్యాయం చేస్తాను? వాళ్ళు ఒక 10 లక్షలు ఇస్తారంటే నేను 8 లక్షలే చెప్తాను. ఎందుకంటే మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళు అదోటి ఇదోటి అడిషనల్గా అయ్యేసరికి ఆ 10 లక్షలకు చేరుతుంది. కానీ ఈయన 10 ఇస్తా అంటే నేను 20 పెట్టిస్తా, నేను 15 పెట్టిస్తా అని నేను ప్రగల్భాలు పలకను, వాళ్ళ మీద భారం వేయను. మనం కూడా సానుభూతిగా, అందరి పరిస్థితులు ఒక్క తీరుగా లేవు కాబట్టి ఉన్నోళ్ళని లేనోళ్ళని మనం చూసి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ మన్ననలు పొందాలని నా అభిప్రాయం. ఇప్పుడు ఎక్కువగా డేటింగ్ యాప్స్ చూస్తూనే ఉన్నాము. దాంట్లోనే వాళ్ళు ఒకరికొకరు పరిచయాలు పెంచేసుకుంటున్నారు, ఇంకా అలాగే పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. మరి ఇటువంటి డేటింగ్ యాప్స్ గురించి మీరేం చెప్తారు? ఈ డేటింగ్ యాప్స్ ఇది ఎక్కువ కాలము ఇది కంటిన్యూగా ఇది మొత్తము ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇది నడవమ్మా. ఎందుకంటే ఏదో ఆకర్షణకు లోనై వాళ్ళు ఏదో కొద్దిగా టైంపాస్ వ్యవహారమే తప్ప ఈ పెద్దలు కుదిర్చిన వివాహాలే చివరి వరకు, వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయ్యేంత వరకు కూడా చివరి వరకు నిలుస్తాయనేది నా విశ్వాసము. ఇలాంటి డేటింగ్లు, ఈ సహజీవనాలు ఇవన్నీ చూసే వాళ్ళకు కూడా సభ్య ప్రపంచము ఇప్పటికీ కూడా వాళ్ళని అలాంటి వాళ్ళని అసహించుకుంటున్నది. వాళ్ళ మనసులో ఇలాంటి వాళ్ళకి తావు లేదు. మీరు ఎంతో చిన్న సంస్థ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక వందల సంఖ్యలో పెళ్లిళ్ళు చేసే స్థాయికి అయితే పెరిగారు. మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు మాకు ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయమ్మా. నేనైతే మన హిమాయత్ నగర్ గౌడ హాస్టల్ని దాన్ని మూసేసే ఆఫీస్ని ప్రసక్తి లేదు. ఎందుకంటే మా కర్ణాటక నుంచి వచ్చిన బ్రాహ్మలు ఒక జంట చెప్పారు, తమ్ముడు ఇక్కడ చాలా మంచి పవిత్రమైన ప్లేస్ ఇది, నువ్వు ఎక్కడైనా బ్రాంచీలు పెట్టినా కూడా ఇక్కడే ఉండు, ఇక్కడనే కూర్చో అని వాళ్ళు మనకు సలహా ఇచ్చారు. కాబట్టి ఆ సలహాను అనుసరించి నేను ఇప్పుడు ఒకటి ఉప్పల్లో, తొందరలో ఒకటి ఉప్పల్లో, ఇతర ఒకటి సిరిసిల్లలో ఇట్లా కొన్ని బ్రాంచీలు పెట్టే ఆలోచన ఉంది. ఏదున్నా మన మెయిన్ ఆఫీస్ ద్వారానే అన్నీ కొద్దిగా సర్వీసు వెళ్ళడము, నేను కూడా మెయిన్ ఆఫీసులోనే కూర్చొని ఆపరేట్ చేయడము జరుగుతుందని మా కస్టమర్లకి విన్నవించుకుంటున్నా. పెళ్లి అనేది స్వర్గంలో నిర్ణయిస్తారని అంటూ ఉంటారు. అటువంటి గొప్ప కార్యాన్ని మీరు భూమి మీద చేస్తున్నారంటే నిజంగా అలా చులకన చూసే వాళ్ళని కూడా మనం ఏమనాలో కూడా తెలియట్లేదు. ఇది చాలా గొప్ప పనినే చెప్పచ్చు. ఇంకా మీరు 30 సంవత్సరాలే కాదు, ఇంకా ఎన్నో ఇయర్స్ ఇలాగే ఎన్నో బంధాలను కలపాలని చెప్పి మనస్ఫూర్తిగా మా E6 టీవీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.